ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక 3 BHK డూప్లెక్స్ హౌస్ అయితే చూడబోతున్నాము. ఇక్కడ మనకి ఏంటంటే ఒక్క ఇల్లు కాదు ఫ్రెండ్స్, కనబడుతున్న రెండు ఇల్లులు కూడా సేల్కి అయితే ఉండడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా మంచి ప్లానింగ్ అయితే కట్టారు ఇల్లు మొత్తం అంతా కూడాని. సో ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెప్తాను ఈ వీడియోలోని. ఎక్కడ ఆపకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఎక్కడైనా నచ్చింది అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో పదండి ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. ఈ ఇల్లు వచ్చేసరికి మనకి టోటల్గా 120 గజాల్లో కట్టడం జరిగింది. అంటే 2.5 సెంట్ల కింద చెప్పుకోవచ్చు, లేదు అనుకుంటే 15 అంకణాల కింద కూడా చెప్పుకోవచ్చు. సౌత్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్, ఇది ప్లానింగ్ బాగా ఇచ్చారు దీనికి. సో స్టార్టింగ్ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఇది. అండ్ దీనికి ఉత్తరం వైపు చూసుకున్నట్లయితే మనకి తూర్పు వైపు చూసుకున్నట్లయితే 3.5 అడుగులు ప్లేస్ అనేది వదలడం జరిగింది. ఈశాన్యం మూలన బోర్ కూడా ఇచ్చేస్తారు అక్కడ. ఇదంతా పార్కింగ్ ఏరియా ఇది. మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే టేక్ డోర్ అయితే ఇచ్చారు. ఇంటి కొలతలు కూడా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. 29.5 x 36 ఇంటి కొలతలు అనేవి బాగా ఇచ్చారు. ఇవి రెండు కూడా సేమ్ ఒకేలా ఉంటాయి. దీనికి స్టార్టింగ్ చూసుకున్నట్లయితే మనం హాల్లోకి అయితే వెళ్ళిపోతాము. ఇదిగోండి, ఇదంతా కూడా హాల్ ఇది. చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్. డీసెంట్గా ఉంది ఇల్లు మొత్తం అంతా. ఫాల్ సీలింగ్ డిజైన్స్, వుడ్ వర్క్ ఇదంతా కూడా బాగా చేయించారు. లోపలికి వచ్చేసాం మనం. లోపల రాగానే తూర్పు వైపు ఒక విండో తీసుకున్నారు చూడండి. పెద్ద విండో ఇచ్చారు ఇక్కడ, వెళ్తున్నది ఎక్కువ వస్తుందని చెప్పేసి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిడిల్ ల్యాండింగ్ ఫ్రెండ్స్, ఇది డూప్లెక్స్ హౌస్ కాబట్టి లోపల ఇస్తారు. అండ్ ఇక్కడ ఫ్రంట్ అంతా కూడా టీవీ యూనిట్ ఇచ్చేసారు. ఇది వచ్చేసరికి పార్టీషన్. ఇది ఆ పక్కన డైనింగ్ ఏరియాకి, ఈ పక్కన మనకి హాల్కి సెంటర్లో పార్టీషన్ ఇచ్చేసారు. ఇది ఈ చివరిని చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. సౌత్ వెస్ట్ కార్నర్లో అయితే ఉంటుంది అది. సో ఇదంతా కూడా టీవీ యూనిట్. ఇది సింపుల్గా ప్లెయిన్గా తీసుకున్నారు. కింద 2 డ్రాయర్స్ ఇచ్చేసారు ఇక్కడ. అండ్ వుడెన్ ఫినిషింగ్ టైప్లో లామినేట్ అనేది వచ్చింది ఇక్కడ. అండ్ ఇక్కడ చిన్న విషయం చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనకి డోర్ మాదిరిగా కనబడుతుంది, చూస్తున్నారు కదా. ఇందులో ఐడల్స్ పెట్టుకోవచ్చు డోర్కి. అండ్ ఇది ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే మనకి లోపల ఏంటంటే స్పేస్ అనేది ఇచ్చారు. చిన్నది మనకి సీక్రెట్ రూమ్ మాదిరిగా అయితే ఉంది. లేదు అనుకుంటే స్టోరేజ్ స్పేస్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది. ఇదిగోండి, ఈ డోర్ ఓపెన్ చేయగానే లోపల ఇదిగోండి ప్లేస్ అయితే ఉంటుంది. సో ఏదైతే మెటల్ ల్యాండింగ్ వచ్చిందో దాని కింద ప్లేస్ అనేది ఈ విధంగా తీసుకున్నారు. ఇక్కడే ఇన్వర్టర్ కూడా ఇచ్చేసారు వీళ్ళు, పాయింట్ అనేది. సో లోపల అసలు ఇంత స్పేస్ ఉన్నట్లుగా కూడా ఎవరికి తెలియదు నార్మల్గా చూస్తూ ఉంటే కనుక. ఇక్కడ వీళ్ళు ఇది బాగా చేయించారు ఇందులోని. పదండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఒకసారి ఇల్లు ఎక్కడుంది ఏంటి అని కూడా మీకు ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది మనకి కాకినాడలో ఉండడం జరిగింది. కాకినాడలో ఎక్కడంటే మారుతి నగర్లో అయితే ఉంటుంది. ఏపీఎస్పీకి ఆపోజిట్ సైడ్ అయితే వస్తుంది ఈ ఏరియా అనేది. అక్కడైతే ఉండడం జరిగింది. సర్పవరం జంక్షన్ వచ్చేసరికి 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ కాకినాడ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఇవన్నీ కూడా మహా అయితే ఒక 6.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది మనకి లొకేషన్ వచ్చేసరికి. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్. ఇది లోపల వార్డ్రోబ్ ఇచ్చేసారు. స్టోన్ ఫినిషింగ్ టైప్ లామినేట్ అనేది యూజ్ చేయడం జరిగింది. అండ్ టాప్లో సీలింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కోవ్ లైటింగ్ అనేది ఇచ్చారు చూడండి. ఇక్కడ బాగుంది, సీలింగ్ డిజైన్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి. ఈ వార్డ్రోబ్ కూడా మనకి కింద స్లైడింగ్ డోర్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఫినిషింగ్ కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ లామినేట్ అనేది యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు. సో లుక్ వైజ్గా బాగుంటుంది. అండ్ ఇక్కడ లోపల సిమెంట్ బల్లలు తీసుకున్నారు. కొత్తగా ఇల్లు ఎవరైనా కట్టించుకున్న వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా కబోర్డ్స్ చేయించుకున్నప్పుడు సిమెంట్ బల్లలు అనేది చేయించుకోండి. సో సిమెంట్ బల్లలు చేయించుకోవడం వల్ల లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. నార్మల్ వుడ్ వర్క్తో కన్నా సిమెంట్ బల్లనే ముందే చేయించుకోండి. ఖర్చు తగ్గుతుంది, లైఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ గుమ్మం కూడా గ్రాండ్ గుమ్మం అయితే యూజ్ చేశారు. చెదలు గట్ట పట్టకుండా ఉంటాయని ఈ విధంగా తీసుకున్నారు. అండ్ బాత్రూమ్ చాలా పెద్దగా ఇచ్చారు ఫ్రెండ్స్. దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అని చూడండి. 3.9x11 సైజులో అయితే ఉంటుంది ఇది. మనకి టోటల్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ ఇచ్చేసారు. అండ్ ఫాల్ సీలింగ్ కూడా బాత్రూంలో రావడం జరిగింది చూడండి ఇందులోని. సో కమోడ్స్, ట్యాప్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసారు ఇందులో. వాష్ బేసిన్స్ ఇవన్నీ ఎస్కో కంపెనీ ఇవి యూజ్ చేసినవి ఇక్కడ. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాష్ బేసిన్ దగ్గర చూడండి మనకి ట్యాప్ కనపడుతుంది. అన్నీ కూడా ఎస్కో సంబంధించినవే. అండ్ ఈ హోల్ కూడా మనకి వాటర్ ఏదైనా ఫుల్ అయిపోతే బయటికి ఈజీగా రావడం కోసం ఈ హోల్ అనేది పెడుతూ ఉంటారు. ఇవి కొన్ని వాష్ బేసిన్స్ ఇస్తారు, కొన్ని వాష్ బేసిన్స్కి అయితే ఇవ్వరు. సో ఇక్కడైతే తీసుకున్నారు అది. అండ్ కమోడ్ గురించి చూసుకున్నట్లయితే కమోడ్ కూడా ఎస్కో కంపెనీకి సంబంధించి తీసుకున్నారు వీళ్ళు. ఎస్కో అనేది జాగ్వార్ అట్లా ఇది కూడా అట్లాంటి కంపెనీవే. చాలా మంచి బ్రాండెడ్ అయితే యూజ్ చేశారు ఇందులో వీళ్ళు. సో పదండి ఇప్పుడు మనం బయటికి అయితే వెళ్దాము. అండ్ ఈ బెడ్రూమ్ సైజ్ చెప్పలేదు కదా. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి 12.2x9 సైజులో అయితే ఉంటుంది ఈ రూమ్ వచ్చేసరికి.
సో చూస్తున్నారు కదా టోటల్గా 29.5 ఇంటూ 36 ఫ్రెండ్స్ 120 గజాల్లో కట్టిన సౌత్ ఫేసింగ్ డూప్లెక్స్ ఇల్లు ఇది. సేమ్ పక్కన హౌస్ కూడా ఇలానే ఉంటుంది, కాకపోతే అది మనకి సౌత్ వెస్ట్ కార్నర్ వస్తుంది, అది కార్నర్ బిట్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం చూస్తుంది నార్మల్గా సౌత్ ఫేసింగ్. రెండు కూడా సేమ్ ఒకేలా ఉంటే ప్రైస్ కూడా ఒకటే చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్, ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. ఇది సీలింగ్ డిజైన్ బాగుంది చూడండి, ఆ పక్కన మనకి జాయ్ ఫినిషింగ్ మాదిరిగా తీసుకున్నారు ఆ డిజైన్ అనేది కిచెన్ ఎంట్రన్స్లోని. సో లైట్స్ కావచ్చు, ఇదంతా కూడా చాలా బాగుంది. మనకి వీడియోలో కన్నా డైరెక్ట్గా వచ్చి చూస్తే మీకు ఇంకా నచ్చుతుంది హౌస్ అనేది. అండ్ కిచెన్ ఇది, ఇదంతా ఫ్రంట్ అంతా కూడా డైనింగ్ ఏరియా ఇది. సో ఇక్కడ కార్నర్లో చిన్నది వాష్ బేసిన్ కూడా ఇచ్చేసారు. 12:7/8/9 సైజులు అయితే ఉంటుంది డైనింగ్ ఏరియా అనేది. కిచెన్ చూసుకున్నట్లయితే 7/9/7 సైజులు అయితే ఉంటుంది. యూ షేప్డ్ ప్లాట్ఫామ్ ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎదురుగా ఒక విండో కనబడుతుంది చూడండి, వెస్ట్ ఫేసింగ్ సైడ్ మాత్రమే విండో ఇచ్చారు కిచెన్లోని. షింక్ కూడా అక్కడే రావడం జరిగింది. అండ్ ఈ కలర్ చాలా బాగుంది ఫ్రెండ్స్, ఇది టీల్ కలర్ అంటారు, బ్లూ టీల్ కలర్ అంటారు దీన్ని. ఆ కలర్ అనేది యూస్ చేయడం జరిగింది. ప్లెయిన్గా చాలా డీసెంట్గా ఉంది కలర్ అనేది. అండ్ వాల్ యూనిట్లో ఇవి చూడండి, లోపల గ్లాస్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా తీసుకున్నారు. ఓపెనబుల్ డోర్స్తోనే వచ్చింది ఇక్కడ. అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ అండ్ డోర్స్ కూడా సాఫ్ట్ కలర్స్ ఇవి ఇక్కడ చూసుకోండి. అండ్ కింద చూసుకున్నట్లయితే ప్లాట్ఫామ్ అనేది యూ షేప్డ్ ప్లాట్ఫామ్, స్టోరేజ్ కూడా ఎక్కువగానే ఇచ్చారు. ఒకసారి మీకు ఈ బాస్కెట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో బాక్సెస్ కానీ ప్లేట్స్ కానీ ఇలాంటివి పెట్టుకోవడం కోసం దానికి సంబంధించిన ఇవన్నీ కూడా బాస్కెట్స్ అయితే తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు. లోపల చూస్తున్నారు కదా అన్నీ కూడా ఎస్ఎస్ ట్రాక్స్ తీసుకున్నారు. ఇలా మనకి లోపల ఎస్ఎస్ ట్రాక్స్ తీసుకున్నారు అనుకోండి, ఫైబర్ ట్రాక్స్ ఉంటాయి. ఇలా లోపల ఎస్ఎస్ ట్రాక్స్ తీసుకున్నారు అనుకోండి, తడితడిగా ఉన్న వస్తువులు పెడతాం కదా, అప్పుడప్పుడే సామాన్లు కడిగేసిన వస్తువులు పెడుతూ ఉంటాం కదా, అవి పెట్టినప్పుడు ఏంటంటే వాటర్ అనేది కిందకి జారిపోతూ ఉంటుంది. అదే ఫైబర్ అయితే జారదు. ఇక్కడ మనకి స్టీల్ వల్ల ఏంటంటే వాటర్ అనేది జారిపోతుంది. అండ్ తుప్పు పట్టవు ఇవి స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి. సో ఇది లోపల స్పేస్ ఇది. సో చూసుకున్నారు కదా ఈ విధంగా అయితే ఉంది కిచెన్ మొత్తం అంతా. యూ షేప్ తీసుకున్నారు. యూ షేప్ తీసుకుంటే ఏంటంటే కిచెన్ పెద్దగా ఉంటే స్టోరేజ్ ఎక్కువగా అయితే వస్తూ ఉంటుంది కింద బేస్ యూనిట్లోని. అండ్ ఇది వచ్చేసరికి నార్త్ వైపు వదిలిన ప్లేస్ ఇది, వాష్ ఏరియా ఇదంతా కూడా. ఖచ్చితంగా వాష్ ఏరియా దగ్గర టైల్స్ అయితే వేయించుకోవాలి. వాల్కి ఇక్కడ ఎలా వేసారో అలా టైల్స్ అయితే వేయించుకోవాలి. సో గోడలు చమాయింపు రాకుండా ఉంటాయి ఇలా టైల్స్ అనేవి యూజ్ చేయడం వల్ల. అండ్ బ్యాక్ సైడ్ వదిలిన ప్లేస్ ఇది. సో నార్త్ వైపు నార్మల్గా చూసుకున్నట్లయితే 2 ఫీట్ సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది. అండ్ అది మనకి వాష్ ఏరియా పరంగా చూసుకున్నట్లయితే కనుక 3/7/9 సైజ్ వాష్ ఏరియా అయితే ఉంటుంది మనకి ఇక్కడ. 120 గజాల్లో చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం అంతా డూప్లెక్స్ మోడల్లోని. ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి తూర్పు వైపు కూడా గుమ్మం ఇచ్చేసారు, ఉత్తరం వైపు కూడా గుమ్మం అనేది రావడం జరిగింది. సో చాలా బాగుంది. ఈ ప్లానింగ్ అయితే వీడియోలో ఇవ్వట్లేదు ఫ్రెండ్స్, కొంచెం టైం పడుతుంది ప్లానింగ్స్ ఇవ్వడం కోసం, అందువల్ల ఈ ప్లానింగ్ అయితే ఇవ్వలేదు. సో ఇన్ కేస్ మీకు ప్లానింగ్ కావాలి అనుకుంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది. హౌస్ ప్లానింగ్స్ కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. పక్కా వాస్తు ప్రకారం తక్కువ ప్రైస్కే ప్లాన్స్ అయితే ఇస్తున్నాం, కావాల్సిన వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. అండ్ అట్లాగే ఒకసారి ఈ హౌస్ ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసరికి టోటల్గా ల్యాండ్ అట్లాగే హౌస్ మొత్తం అంతా కూడా మనకి 85 lakhs చెప్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఫ్రెండ్స్, ఇది నెగోషియబుల్ ఉంటుంది, తగ్గిస్తారు, ఇంకా మాట్లాడవచ్చు. సో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, దానికైతే కాంటాక్ట్ అవ్వండి హౌస్ తీసుకుందాం అనుకునే వాళ్ళు. సో ఇప్పుడు మనం పైకి అయితే వచ్చేసాము. అది వచ్చేసరికి డోర్ కనబడుతుంది కదా, అది బాల్కనీ డోర్, ఇది మాస్టర్ బెడ్రూమ్ డోర్. ఇది రెండు చూపిస్తాను మీకు. అండ్ ఇలా కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ పైన పూజా రూమ్ కూడా రావడం జరిగింది చూడండి, అది పూజా రూమ్, అది ఎదురుగా కనబడుతుంది కదా, అది పూజా రూమ్. అది సో టేక్ ఇచ్చారు ఇక్కడ మనకి పూజా రూమ్ దగ్గర చూసుకోండి. ఇది 5/5/5 2 సైజులు అయితే ఉంటుంది. ఇందులో మనకి 2 విండోలు ఇచ్చారు చూడండి పూజా రూమ్లోని. ఈస్ట్ సైడ్ ఒక విండో, అలాగే మనకి ఆ పక్కన చూసుకున్నట్లయితే నార్త్ వైపు ఒక విండో ఇచ్చేసారు. సీలింగ్ డిజైన్ కూడా సింపుల్గా ఉంది. సో గ్లాస్ వస్తుంది, అది గ్లాస్ ఇంకా పెట్టలేదు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి 10/2/12 8 సైజులు అయితే ఉంటుంది. ఇందులో మనకి యూజ్ చేసిన వాటర్ ప్లాన్మెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే గ్లాసీ ఫినిషింగ్ టైప్ తీసుకున్నారు. దాని మీద మనకి స్ట్రైట్ లైన్ ప్యాటర్న్ అనేది చాలా బాగుంది. అండ్ సీలింగ్ డిజైన్ కూడా బాగుంది ఫ్రెండ్స్, కర్వ్ షేప్లో వచ్చింది చూడండి సీలింగ్ డిజైన్ అనేది. సో చుట్టూరు బార్డరింగ్ అంతా కూడా గోల్డ్ కలర్ కోవలేటింగ్ అయితే యూజ్ చేశారు. గోల్డే చాలా వరకు ప్రిఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్, లుక్ వైజ్గా బాగుంటుందని చెప్పేసి చాలా వరకు చాలా హౌసెస్ ఇప్పుడు మనం చూస్తే కనుక. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఓపెనబుల్ డోర్స్ ఇవి.
సో లోపల అటాచ్డ్ బాత్రూమ్ ఇదిగోండి, దీనికి కూడా ఇచ్చారు. 3 రూమ్స్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చేసారు వీళ్ళు. అండ్ బాత్రూమ్స్ బాగా పెద్దగా వచ్చాయని చెప్పుకోవచ్చు ఇందులోని. సో దీని పొడవు వచ్చేసరికి 10-3 ఉంటుంది. వెడల్పన చూసుకున్నట్లయితే 3-8 తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఫాల్ సీలింగ్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ టైల్స్ డిజైన్ మార్చారు అంతే. మిగిలిన ఐటమ్స్ కూడా మనకి వాష్ బేసిన్స్ ఇవన్నీ కూడా సేమ్ మనకి నార్మల్గా ఇచ్చేసారు. సో చాలా బాగుంది ఫ్రెండ్స్. కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా చాలా క్వాలిటీగా అయితే ఉంది. మీరు ఒకసారి చూడండి. సో మెట్లు వచ్చేసరికి మనకి ఆ పక్కన చూసుకున్నట్లయితే తూర్పు వైపు తీసుకున్నారు. పైన ఫ్లోర్కి వెళ్ళడానికి కూడా మెట్లు ఇచ్చేసారు ఇక్కడ. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు అనేది ఎలా ఉందో పక్కన డూప్లెక్స్ కూడా సేమ్ ఉంటుంది. అది సౌత్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది. అది కూడా సేమ్ ప్రైస్ చెప్తున్నారు, 85 lakhs చెప్తున్నారు. అది కూడా ఇంకా తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. సో ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్. ఎదురుగా ఎల్ షేప్డ్ విండో తీసుకున్నారు చూడండి. నార్మల్ షేప్ కాదు, ఎల్ షేప్ విండో అది. అండ్ ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది 16-10 పొడవు ఉంటుంది, 11 అడుగులు వెడల్పు ఉంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ కన్నా ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. సో దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ చూద్దాం పదండి. సో 3-9/11 సైజులో అయితే ఉంటుంది. సేమ్ గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా, యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంటుంది ఇది కూడాని. సో బాత్రూమ్స్ బాగా పెద్దగా తీసుకున్నారు వీళ్ళు. ఫ్రెండ్స్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో ఆల్రెడీ మెన్షన్ చేశాము. ఒకసారి చెక్ చేసి మీరైతే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఎప్పటివరకు చూసారంటే ఈ వీడియో అనేది మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం ద్వారా ఇంకా ఎవరైనా ఇల్లులు తీసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వీడియో అనేది రికమెండ్ చేస్తుంది. అలాగే కొత్త వాళ్ళు ఈ వీడియోస్ చూడడం ద్వారా మనం ఇంకా మంచి మంచి హౌసెస్ అనేవి పెట్టడానికి అయితే ఉంటుంది మన ఛానల్లోని. సో తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇదంతా కూడా బాల్కనీ. ఇది ఇప్పుడు మనం చూస్తుందంతా అని బయట ఇదిగోండి మనకి రోడ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో పక్కన ఇల్లు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంటుంది. రోడ్ ఇదంతా కూడా చూసుకోండి ఒకసారి. చుట్టూరు బిల్డింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకసారి చూడండి. సో పదండి ఒకసారి మనం లోపల నుంచి బయటకు వెళ్దాము. పైన కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని. జస్ట్ మనకి బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఒక 6.6 కిలోమీటర్ రేడియస్లో అయితే ఉండడం జరుగుతుంది ఇల్లు వచ్చేసరికి. సో ఎస్ఆర్ఎంటీ మాల్ కూడా మహా అయితే ఒక 3 kilometers అయితే ఉంటుంది ఇక్కడ నుండి. ఈస్ట్ సైడ్ ఇది బాల్కనీ ఫ్రెండ్స్. ఇది ఇక్కడే మెట్ల ల్యాండింగ్ కూడా ఇచ్చేసారు వీళ్ళు. స్టెప్స్కి అయితే ఫ్లోర్ పెయింట్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో రైట్ మనం పైకి అయితే వచ్చేసాము. పైన చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి. పిల్లర్స్ ఇవన్నీ కూడా కనపడుతున్నాయి మీకు. 9/12 సైజ్ పిల్లర్స్ అయితే యూజ్ చేశారు. అండ్ టోటల్గా ఈ కన్స్ట్రక్షన్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక 12 పిల్లర్లు అయితే రావడం జరిగింది చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అనేది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తే కనుక మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.